ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళేదో దాచడానికి ట్రై చేస్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలిసిపోతుంది. ఫ్రెండ్, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా బాయ్? అడిగేది మిమ్మల్ని. నాకు చెప్పకుండా అక్కడికి ఎందుకు వెళ్ళారు? యాదగిరి మావయ్య ఫోన్ చేశారా ఫ్రెండ్? ఎవరు చెప్తే ఏంటి? నేను మిమ్మల్ని ఒక విషయంలో రిస్ట్రిక్ట్ చేస్తున్నాను అంటే అది మీ మంచి గురించే అని మీరు అర్థం చేసుకోవాలి కదా. అది కాదు ఫ్రెండ్, అక్కి వాళ్ళని కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంది, అందుకే. అబ్బాయి, సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా మీరు ఇలా చేస్తే ఎలా? సారీ ఫ్రెండ్, ఇంకెప్పుడు అలా చెయ్యం. మీకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వెళ్ళాం, అంతేకాని మీకు చెప్పకూడదని కాదు. అసలు మీరు ఏంటి అంకుల్, బ్రదర్కి సిస్టర్ కలిపి క్లాస్ తీసుకుంటున్నారు మీరు? ఓ, వీడెక్కడే ఉన్నాడా? అంతా విన్నాడా ఏంటి? జెండే సార్ కోపం వచ్చేలా మీరేం చేశారు అబ్బాయి? ఎక్కడికి వెళ్ళారు? అది సర్లే, ఇంక ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం. చెప్పనివ్వండి అంకుల్. ఏ, నేను తెలుసుకోకూడదా? అంత సీక్రెటా? సీక్రెట్ ఏం కాదు రాకేష్. అదే, నువ్వు యాక్సిడెంట్ చేసిన పర్సన్ గుర్తున్నాడా? అదే, వాళ్ళ అన్నయ్య వచ్చి గొడవ చేస్తే మనం సారీ చెప్పడానికి వెళ్ళాం. ఎస్, గుర్తుంది. వాళ్ళ బ్రదర్ శంకర్ గారే అక్కీని రౌడీల బారి నుండి సేవ్ చేసింది. ఓహ్, అంతేకాదు, మా వెల్కమ్ పార్టీ అరేంజ్ చేసింది కూడా ఆ గౌరీ శంకర్ గారిలే అంట. ఓహ్, ఆ విషయం గౌరీ గారి సిస్టర్స్ ద్వారా తెలిసింది. అక్కీని కాపాడినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఓ, అంటే వాళ్ళు గౌరీ శంకరా? గుడ్, చాలా పెద్ద సర్ప్రైజ్ రివీల్ అయింది. మరి మీరు వాళ్ళని చూసారా? థ్యాంక్స్ చెప్పారా? కలిసాం, కానీ అంతా హడావిడిగా జరిగిపోయింది. వాళ్ళ మొహాలు సరిగ్గా చూడలేదు. అసలు ఏం జరిగిందంటే, తను మా అక్కే మీ సిస్టర్ని సేవ్ చేసి మా ఇంటికి తీసుకొచ్చారు. అది మొత్తానికి అలా జరిగింది. ఏదైతేనేం, వాళ్ళని కలిసి థ్యాంక్స్ చెప్పాక నా మనసు ప్రశాంతంగా ఉంది. నాకు కూడా చాలా రిలీఫ్గా ఉంది. వీడికి ఏదైతే తెలియకూడదు అనుకున్నానో అదే తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు చేసింది మంచి పనే, కానీ జెండే అంకుల్కి నచ్చలేదు కదా. సో సారీ చెప్పండి, క్షమించేస్తారు. వద్దు రాకేష్. సారీ ఫ్రెండ్, ఇంకెప్పుడు అలా చెయ్యం. ఓకే ఓకే, వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి. అంకుల్, మీకు వాళ్ళ సర్ప్రైజ్ నచ్చలేదు కదా? నేను మీకు మంచి సర్ప్రైజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. దేవుడా దేవుడా దేవుడా, ఈ కాంపిటీషన్ కి తక్కువ జనాలు వచ్చి బెస్ట్ కపుల్ గా మన ఇద్దరం గెలిస్తే ఆ భగవంతుడికి మీతో 108 ప్రదక్షిణలు, 3 శనివారాలు ఉపవాసం చేయిస్తానండి. ఇంకేం చేయొచ్చు? హలో హలో హలో, చాలు. ఏంటి నా పేరు మీద అన్ని మొక్కేస్తున్నారు? మీ పేరు మీద మొక్కోండి. గౌరీ గారు, మన ఇద్దరిలో మీరు చేస్తే ఏంటి, నేను చేస్తే ఏంటండి? పైగా ఇద్దరికి లాభం కదండి. అంతే కదండి, ఆ భగవంతుడు స్త్రీ పక్షపాతి. మీరు చేస్తేనే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందుకని నేను మొక్కుతున్నాను. అబ్బా, అది కాదు. అలా ఆగండి, అదిగో వచ్చేసింది. పదండి పదండి. వామ్మో, ఇంతమంది వచ్చారేంటండి? ఇంట్లో హ్యాపీగా కూర్చొని టీవీ సీరియల్స్, సినిమాను చూసుకోవాలి.
ఒకవేళ బోర్ కొట్టిందనుకోండి, మొగుడు పెళ్ళాలు గొడవ పడితే ఆడవాలి గాని ఇంతమంది ఇక్కడికి వచ్చి వచ్చారేంటి? డబ్బంటే ఎవరికండి చేదు? మొగుడు పెళ్ళాలం కాకపోయినా మనం రాలేదా? మ్మ్. నిజమైన జంటలు ఊరికే ఎందుకుంటారు? క్యూ చూడండి, తిరుమల అయినంతుంది. అబ్బా శంకర్ గారు, ఇంతమందిలో మనం సెలెక్ట్ అవుతామంటారా? అబ్బా, సెలెక్ట్ అయినా గెలుస్తామంటారా? ఒకవేళ గెలిచినా వాళ్ళు నిజంగా అంత డబ్బు ఇస్తారంటారా? అబ్బా గౌరీ గారు, మీరేంటండి నెగటివిటీకి నావిగేటర్లా ఉన్నారు? సెలెక్ట్ అవ్వకముందు ఇన్ని డౌట్లుంటే ఇంకేం సెలెక్ట్ అవుతాం, ఇంకేం గెలుస్తాం? అబ్బే మీతో నాకు కుదరదు కానీ నా డబ్బులు నాకు ఇచ్చేయండి. నా తిప్పలేవు, నేను పడతాను. ఉంటే ఇచ్చేసేదాన్ని కదా, డబ్బులు లేవు కాబట్టి కాంపిటీషన్కి వచ్చాను. వచ్చాం కదా, వచ్చిన పనిని కాన్ఫిడెంట్ గా చేస్తే సక్సెస్ అవుతాం. లేదనుకోండి తిరిగి ఇలాగే పోవాల్సి వస్తుంది వెనక్కి. మీకే ఎన్నైనా చెప్తారు. ఇక్కడ నన్ను ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి? అసలే పెళ్లి కావాల్సిన ఆడపిల్లని. గౌరీ గారు, నాకు అర్థం కాక అడుగుతాను. ప్రతిసారి పెళ్లి కావాల్సిందని పెళ్లి కావాల్సిందని అంటారు. నాకేమైనా పెళ్లి చచ్చింది ఇక్కడ? మేము పెళ్లి కావాల్సిన మగాళ్ళమే. మీకే ఎన్ని వేషాలు వేసినా చెల్లుతాయి. రిస్ట్రిక్షన్స్ అన్ని అమ్మాయిలకే. చూడండి, బుర్ర ఇక్కడే పెట్టండి. ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఇంట్లో ఏదో దొంగతనానికి వెళ్ళినట్టు వెళ్తే మొత్తానికే దొరికిపోతాం. ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు మీరు నా పెళ్ళాం, నేను మీ మొగుడు. ఇది ఫిక్స్ అవ్వండి. సరే సరే ఫిక్స్. పదండి. రండి. అయ్యో ఏంటండి, మొగుడని ఫిక్స్ అయింది కాంపిటీషన్ కోసం, అంతలోనే ఇలా చేయి పట్టేసుకుంటారా? అంటే నిజంగా పెళ్ళానని ఫిక్స్ అయిపోయారా? వెళ్ళి తాళి కూడా తీసుకొచ్చేసేయండి, కట్టేసేయండి, ఒక పని అయిపోతుంది. అబ్బా గౌరీ గారు, ఆపుతారా? అసలు నన్ను అంటారు కానీ మీరే లోడా లోడా మాట్లాడతారు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. లోపల మనం సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మన ఇద్దరి గురించి, ఒకళ్ళ గురించి ఒకరికి క్లారిటీ ఉండాలి. మీ గురించి నాకు అన్ని తెలుసుగా. పేరు శంకరు, ఇద్దరు తమ్ముళ్ళు, బిజినెస్ చేస్తూ ఉంటారు, తెల్లగా పొడుగ్గా ఉంటారు, నోటి దురుసు ఎక్కువ. ఓ పని చేయండి, ఇదిగో నా ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా ఇస్తాను, నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. అది కూడా అడుగుతారా ఏంటి? అయితే చెప్పండి. ఇంత పీత బుర్రేసుకుని ఎలా పుట్టారండి బాబు? ఒకరి గురించి ఒకరికి తెలియాలంటే అడ్రస్లు డీటెయిల్స్ కాదండి, అభిరుచులు అభిప్రాయాలు. అంటే నాకు ఇష్టమైన కలర్, వంట, హాలిడే స్పాట్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు తెలియాలి. మీకు ఇష్టమైనవి నాకు తెలియాలి. ఓకే ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది. అంటే ఇప్పుడు మన ఇద్దరం అది డిస్కస్ చేసుకొని ఒకే మాట మీదుండి లోపలికి వెళ్ళి చెప్పాలి, అంతే కదా? అమ్మయ్యా, ఇప్పుడు దారిలోకి వచ్చారు. చూడండి, నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం. నాకు బ్లాక్ అంటే ఇష్టం. పోన్లేండి, ఇద్దరం ఒకే వేవ్ లెంత్ లో ఉన్నాం. నాకు చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం. నాకు అచ్చ తెలుగు ఆంధ్ర వంట అంటే ఇష్టం అండి. నాకు వెనిలా ఐస్ క్రీమ్ ఇష్టం. నెక్స్ట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.